నా పేరు లింగగుంట్ల ఆదావ్ అండి. స్టేట్ ఎస్ఎస్ఎల్ సెక్రటరీని టీడీపీ పత్తిపాడు నియోజకవర్గం. సార్ ఇప్పుడు 9 నెలలు అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యింది. అయితే ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి. అంటే ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు పరచట్లేదు అని చెప్పని అంటున్నారు. దానికి మీరేమంటారు? పోయిన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి అనే అతను నీరు, నింగి, నిప్పు, గాలి దేన్ని వదలకుండా 5 సంవత్సరాల్లో అన్ని దోపిడీలు చేశాడండి. ఈ 9 నెలల్లో కాలంలో ఆ 5 సంవత్సరాలకు అతను నష్టపరిచింది కనీసం 30-40 సంవత్సరాలు స్టేట్ వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి విషయంలో. కానీ అట్లానే పేదవాళ్ళు కానీ, గొప్పవాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, మిగతా రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళని కానీ అందరినీ 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు. ఆ 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిన విషయాలని అన్నిటిని కూడా ఈరోజు మళ్ళీ డెవలప్మెంట్ చేసుకోవాలంటే కనీసం 10 సంవత్సరాలు ఇదే టీడీపీ గవర్నమెంటు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో స్టేట్లో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంటేనే మనం డెవలప్మెంట్కి రాగలం. రాజధాని కానీ, పోలవరం కానీ, ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని అగ్రకులాల్లో కూడా ఉన్న పేదవాళ్ళు అన్ని పథకాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, విద్యలో కానీ ముందుకెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు మరి ఒక 30-40 సంవత్సరాలు అట్లాంటి పార్టీ ఈ స్టేట్లో కొత్తగా ఏర్పడ్డ మన స్టేట్లో ఆ పార్టీ అంటే ఎప్పుడు అధికారంలోకి రాకుండా ప్రజలు తమ యొక్క ఆలోచనని చదువుకున్న వాళ్ళు, పిల్లలను చదివించుకొని కష్టపడి జీవించే పేదవాళ్ళైనా గొప్పవాళ్ళైనా ఎవరి గవర్నమెంట్లో అయితే మనం బాగుంటాము, డెవలప్మెంట్ అయింది. ఏంటి రూపాయికి మనం సంపాదించే ఒక రూపాయికి 10 రూపాయల విలువను ఎట్లా ఏర్పడిద్ది అనేది మీరు ఆలోచించి చంద్రబాబు గారికి 10-15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచాలని కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఇదే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఆయన పనితీరు ఎలా ఉంది? సార్ పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్. అతను రూపాయి మనిషి అయితే ఒక సినిమా తీసుకుంటే 100 కోట్లు సంపాదించుకునే పరిస్థితులు ఈరోజు. వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ప్రజాసేవకై ముందుకు వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. అంటే ఆయన పనితీరు గురించి అంటే ఈ గ్రామాల్లో కానీ, పట్టణ ఊళ్ళలో కానీ అభివృద్ధి పనులు ఏమైనా జరుగుతున్నాయా? ఈ రోజున గత 5 సంవత్సరాల్లో గుంటలు, ఒక బైకు వెళ్ళటానికే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నుంచి ఒక లారీ కానీ, ఒక కారు కానీ, కనీసం ఒక నాయకుడు ఇక్కడ నుంచి భీమవరం, ఏలూరు బయలుదేరితే గత ప్రభుత్వంలో 2 గంటలకు వెళ్ళేది 5 గంటలకు వెళ్ళినా కానీ ఆశ్చర్యపడే అవసరం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రోజున కొన్ని లక్షల కిలోమీటర్లు రోడ్లు డెవలప్మెంట్ ఫస్ట్ స్టాప్ తీసుకున్నారు బాబు గారు. 2వది రాజధాని, 3 పోలవరం, 4 పేదవాడు అనేవాడు లేకుండా పేదవాడు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించాలి. చదువుకున్నవాడు ఉద్యోగం లేని పక్షంలో ఏదన్నా లోన్లు పరంగా కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి సాయపడాలన్న విధానంలో ఉంది. అట్లానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఒక పరిపాలన విధానంలో తన పార్టీ వాళ్ళు కానీ, ఎదుటి పార్టీ వాళ్ళు కానీ, గత ప్రభుత్వంలో ఉన్న నాయకులైనా సరే ఎవరు తప్పు చేసినా సరే నిలదీసి అడుగుతూ ప్రజలకి పని చేయాలని చెప్పి ముందు నడిచే వాళ్ళు ఆయన ఒకరని చెప్తారు. సార్ పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటారు. కానీ మొన్న వాళ్ళ అన్నయ్యకి ఎమ్మెల్సీ అనేది ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. దీనికి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారికి గతంలో ఆయన పార్టీ స్థాపించినప్పుడు కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఆయనకి సపోర్టర్స్ ఎవరు లేని సమయంలో వాళ్ళ చిన్నాన్నగారు నాగబాబు గారు పూర్తి సపోర్ట్గా ఉండి పార్టీని నడిపించడం జరిగింది, జనసేన పార్టీని. ఆ యొక్క కృతజ్ఞతతో పార్టీకి పనిచేశాడని ఇచ్చారే తప్ప కుటుంబ రాజకీయాల పరంగా అయితే కాదు. ఒక మొక్కల పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో బట్టి అభివృద్ధి పదంలోకి నడిపించే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు ప్రథమ పాత్ర.